చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే, దేవుడు వాగ్దానం ఇస్తే, నిబంధన చేస్తే మనం అనుకుంటాం నెరవేర్పు జరిగేటప్పుడే నెరవేరుతుంది అని అనుకుంటాం. అక్కడే మనం పొరపడుతున్నాం. బాగా గమనించండి, దేవుని వాగ్దానం అనేది దయచేసి జాగ్రత్త వినండి. దేవుని వాగ్దానం అనేది ఒక్కసారి దేవుడు ఇస్తే అది నిత్యత్వములో, నిత్యపు చరిత్రలో ఆల్రెడీ నెరవేర్చబడినది. వినవచ్చు, అదేంటి నెరవేరకుండా నెరవేర్చబడింది ఎట్లా అంటారు మీరని. ఒక మాట మీకు చెప్పాలి, అర్థం చేసుకోమని చెప్తాను. వెన్ గాడ్ గివ్స్ ఎ కవర్నెంట్ అండ్ ప్రామిసెస్ సంథింగ్ టు యూ, ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ ఇన్ ఇటర్నిటీ. దీన్ని అర్థం చేసుకోవడం కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ బాగా పరిచయం కదా, యేసుప్రభు వారు కల్వరిశిలోకి ఎప్పుడు ఎక్కాడు? 2000 సంవత్సరాల క్రితం ఎక్కాడు. క్రిస్మస్ వస్తుంది కదా, ఆయన పుట్టింది గుడ్ ఫ్రైడే రోజు కల్వరిశిలో ఎక్కింది, ఈస్టర్ రోజు సమాధి గెలిచి లేచి వచ్చాడు. దీనికి సాక్ష్యం మనకుంది, మంచిది. కానీ మీరు బాగా గమనించండి, బైబిల్లో ఇంకొక వచనం బాగా విదితమైంది, మనకు తెలిసింది. జగత్తు పునాది వేయబడక మునుపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు చెప్పండి, వధింపబడడం అనేది జగత్తు పునాది ముందు జరిగిందా, 2000 సంవత్సరాల క్రితం జరిగిందా? త్వరగా చెప్పండి. జగత్తు పునాది ముందనే వాళ్ళు చేయొద్దండి. రైట్. 2000 సంవత్సరాల క్రితం నెరవేరిందనే వాళ్ళు చేయొద్దండి. రెండు కరెక్టే అండి. అప్పుడు మీరు అంటారు, ఎట్ట రెండు కరెక్ట్ అవుతాయి? ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ బి పెట్టమంటే ఆప్షన్ ఏ ప్లస్ బి ఎట్లా అంటారు మీరు అంటారు కదా. అందుకొరకే ఆత్మీయ సంగతులు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు మనకు. బాగా అర్థం చేసుకోండి. జగత్తు పునాది వేయబడక మునుపే, జాగ్రత్త వినండి, చాలాసార్లు దీన్ని అపార్థం చేసుకుంటారు. అర్థం కాక చాలామంది భయాందోళన వాతావరణంకి వెళ్ళిపోయి వాగ్దానాలు పెట్టుకొని కూడా బికారి జీవితం జీవించడానికి కారణమే ఇది. ఒక్కసారి దేవుడు నిత్య పుటల్లో ఆయన ఒక్కసారి నిబంధన చేస్తే భూమి ఆకాశము ఏది గతించినా, దేవుడు అన్నమాట బాగా గమనించండి, గాడ్స్ ప్రామిసెస్ ఆర్ ఆల్రెడీ డన్ ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. అంటే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు. ఆక్సిమోరన్ అంటాం. అంటే నిత్యత్వం ఎండింగ్ ఎక్కడ ఉంది, స్టార్టింగ్ ఎక్కడుంది? ఈ నిత్యత్వంలో ఆల్రెడీ దేవుని వాగ్దానాలు, నిబంధనలు అన్నీ కూడా ఏమైనాయండి? నెరవేర్చబడి ఉన్నవి. బాగా అర్థం చేసుకో. అంటే జగత్తు పునాది వేయబడ మునిపే ప్రభువారు మన కొరకు ఏమయ్యాడు? త్వరగా చెప్పండి. వధించబడ్డాడు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. అయితే బాగా వినండి, కాలము సంపూర్ణమైనప్పుడు, ఇప్పుడు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. కాబట్టి రక్త మాంసములతో ఆల్రెడీ నెరవేర్చబడిన హోమము, యాగమైన వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఈరోజు ఆ కార్యము నీకు నాకు అవలంబింపజేయబడాలి అంటే ఆయన రక్త మాంసంతో లోకంలో శరీరుడుగా జన్మించి ఆ ఆత్మ ప్రపంచంలో, నిత్య ప్రపంచంలో ఆల్రెడీ నెరవేరిన కార్యాన్ని మనకు శరీర మాంసములతో, తను రక్త మాంసాలతో పాలుపంపులు పొంది ఆ కార్యాన్ని కలర్స్లో నెరవేర్చి మనకు ఆల్రెడీ నెరవేర్చబడిన నిత్య పుట్టలో ఉన్నదాన్ని శరీరంలో అన్వయించుకోవడానికి ఆయన ఏం చేశాడు? సిద్ధపరిచాడు. అర్థమైందని ఒకసారి చేయొద్దండి. ఓకే, ఈ ఒక్క మాట ఏమనుకోద్దు, అర్థం కాని వాళ్ళు కూడా చేయొద్దండి. ఎవరు ఎత్తర్లేండి, నాకు కూడా పని తగ్గించారు, పాప ఎత్తింది జెన్యున్గా. గాడ్ బ్లెస్ యూ నాన్న, దేవుడు నీకు అన్ని మర్మాలు చెప్పును కాక. ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్ అనేది బ్లూ ప్రింట్ ఉంటుందా అండి? బ్లూ ప్రింట్ వేస్తుంది బిల్డింగ్ కడతారా? బిల్డింగ్ కడితే బ్లూ ప్రింట్ వేస్తారా? మీరు చెప్పండి ఇంజనీర్లు అండి. బ్లూ ప్రింట్లు మనకు చెప్పనక్కర్లే. మన క్యాపిటల్ సిటీలు ఎట్లా కట్టాము, మొత్తం బ్లూ ప్రింట్లు 3 డైమెన్షన్లు మొత్తం కట్టేసుకున్నాం. కానీ ఫిజికల్గా అయినాయా? కాలేదు కదండి. తర్వాత వెంటనే రాజధానులు 3 అయిపోయాయి. ఇప్పుడు అది కూడా కన్ఫ్యూజన్లో ఉంది, అది బ్యాక్ వెళ్ళిపోయింది. ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కానీ బ్లూ ప్రింట్ ఆల్రెడీ ఉందా లేదా? చెప్పరేంటండి? బ్లూ ప్రింట్ ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ అయిందా? ఇది మనం అర్థం చేసుకునే ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ ఆల్రెడీ నిత్యత్వములో దేవుని వాగ్దానాలు అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నీ సంతానం ఇస్కరేనులో దీవిస్తాను అంటే అబ్రహాము ఆల్రెడీ యేసు ప్రభువాన్ని చూశాడు. బైబిల్ రాస్తుందండి. పరిచయలో అంటారు, ఏంటయ్యా అబ్రహాము నేను చూశాడా? నువ్వు అబ్రహాం చూసావా? అబ్రహాం నేను చూడడం ఏంటి అంటే, వెంటనే పట్టుమంటే 50 సంవత్సరాలు నీకు లేవు, నిన్నెట్లా చూశాడు అంటే, ఐయామ్ దట్ ఐయామ్, ఉన్నవాడను అనువాడను, ఆల్రెడీ వాగ్దానం చూశాడు నన్ను. అరేసరికి వీళ్ళకి మతి భ్రమించింది. పరిశీలకు అర్థం కాలే. ప్రియ సోదరి సోదరుడా, ఎవ్రీ ప్రామిస్ అండ్ కవెనెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్లీ ఫుల్ఫిల్డ్ లాంగ్ బ్యాక్ ఇన్ ఇటర్నిటీ. నిత్యత్వంలో ఆల్రెడీ ఏమైంది? అది నెరవేరిపోయింది.
దేవుడు ఒక మాట ఇచ్చాడా, నీకు వాగ్దానం ఇచ్చాడా? డన్. అది తెలిస్తే పిరికి వాడికి గుండె ధైర్యం ఎట్లా వస్తుంది తెలుసా అంటే 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆల్రెడీ ఎవ్రీ ప్రామిస్ ఈజ్ ఆల్రెడీ డన్ ఇన్ ఇటర్నిటీ. అబ్రహాము నీకు సంతానం ఇస్తాను అంటే డన్. ఎక్కడ? ఇటర్నిటీ ఆల్రెడీ అయిపోయింది. కానీ ఇప్పుడు అది వీళ్ళకి నెరవేరాలి అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసా అండి, ఇప్పుడు ఆల్రెడీ స్పిరిట్ వరల్డ్లో నెరవేరింది. థాట్లో ఆల్రెడీ ఉంటుంది కదండి, మనకు థాట్ లేదని ఊహాచిత్రం ఉంటుంది. దాన్ని మనం పేపర్ తీసుకొని ఏం చేస్తాం? పేపర్ తీసుకొని పెన్ తీసుకొని పేపర్లో గీస్తాం కదా. అదే రీతిగా ఇది ఫిజికల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, ఒక వాగ్దానము, నిబంధన భౌతికంగా నువ్వు నీ జీవితంలో నెరవేర్పు జరగాలి భౌతికంగా అంటే, అక్కడ దేవుడు ఏమంటాడంటే ఈ శరీరంలో ఏముండాలంట అండి? ముద్ర ఉండాలంట, సైన్. ఈ ముద్ర ఏం చేస్తుంది తెలుసా అండి? బాగా వినండి. ప్రపంచంలో కోట్ల మందికి అబ్రహాంకు ఉన్న డిఫరెన్స్ ఒకటే. అబ్రహాంకు దేవుడు పిలిపించాడు, ఏమన్నాడు? లే అబ్రహాము, నీ స్వజనాన్ని, సొంతింటి వాడిని విడిచిపెట్టి రా, బయలుదేరు, ఈ లెక్కకు విస్తారంగా నీ సంతానం దీవిస్తా, నిన్ను బట్టి లోకాన్ని ఆశీర్వదిస్తానంటే ఆ మాట విదే చూపించి బయలుదేరినప్పుడు దేవుడు ఏం చేశాడండి? నిబంధన చేశాడు. ఆల్రెడీ ఏమైంది? నెరవేరింది. ఇప్పుడు ఆ నిబంధన అబ్రహాం జీవితంలో నెరవేరాలి అంటే శరీరంలో ఈ నిబంధన గుర్తు ఎవరి మీద ఉండాలండి? అబ్రహాం యొక్క సంతానం మీద ఉండాలి, లేకపోతే నెరవేరదండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశంలో ఉన్న వారికి పలానా సబ్సిడీ ఫ్రీగా ఇస్తాము, ఫారినర్స్కి ఇవ్వమన్నారు అనుకోండి. నువ్వు భారతదేశం ప్రూఫ్ ఏంటి? ఉంది కదా, ఆధార్ ఉంది కదా. సేమ్ నువ్వు దేవుని అబ్రహామీయ సంతానము కాబట్టి అబ్రహాం ఆశీర్వాదాలు నీకు రావాలి అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే నిబంధన ముద్ర, సున్నతి. ఈ సున్నతిని ఎవరైతే కుటుంబంలో కొనబడ్డవారు, అవలంబించబడినవారు, పెంచుకున్నవారు, కన్నవారు ఎవరైనా సరే అబ్రహాం ఆశీర్వాదం ఇంటిల్లపాదికి రావాలంటే ఎవరైనా కానీ వాళ్ళు ఫస్ట్ ఏం చేసుకోవాలి? సున్నతి చేసుకోవాలి. ఒకవేళ ఇష్మాయేలు తల్లి హాగర్ కానీ నేను మెడవంచనని అడ్డం తిరిగి వెళ్ళిపోయి ఉంటే జీవితంలో సున్నతి అనేది ఇష్మాయేలుకి జరిగేది కాదు. కాకపోయి ఉంటే అబ్రహాము చేసే ప్రార్థనలు కానీ, ఆశీర్వాదాలు కానీ, 12 దేశాల ఘనత కానీ, రాజులు కానీ, ప్రపంచం మార్చబడ్డం కానీ ఏది కూడా నెరవేర్చబడేది కాదు. ఇష్మాయేలు బిక్కారిగా అడుక్క తినేవాడిగా ఐగుప్తు దేశంలో చచ్చేవాడు. మీరు అనొచ్చు, మరి సున్నతి వారికి, మేము కూడా సున్నత అంటే దీనికి బైబిల్లో పాత నిబంధనలు దాని అర్థాన్ని చెప్పేశాడు. అర్థాన్ని చూసి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-16. దేవుడు మన కళ్ళ ముందు 2 పెడతాడండి. నిత్య నిబంధన వాగ్దానాలు నీ జీవితం నెరవేర్చబడాలా? ఎస్ లార్డ్ అంటాం. ఆల్రెడీ నెరవేరిందా? ఎస్ లార్డ్ అంటాం. మరి భౌతికంగా నువ్వు అనుభవించాలని నీకు ఆశ ఉందా? నీకు నీ కుటుంబానికి ఆశ్రయించబడాలని నీకు ఆశ ఉందా అంటే ఎస్ లార్డ్ నాకు కావాలి అంటావు. అయితే ప్రభు అంటాడు, వేర్ ఇస్ ద సీల్? ముద్ర ఏది అంటే, అదే ముద్ర ప్రభా. ముద్ర ఏంటి? ఆ సీల్ మాకెవరు చెప్పలేదు ప్రభు అంటే, విన్నావు కదా నవంబర్ ఆఖరి ఆదివారం సీల్ గురించి అంత గొంతు చించుకొని అరిచాడు నా బిడ్డ అని. ఏంటా సీలు? కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం మొదటిగా చదువుదాం. 12వ వచనం మొదటి చదువుదాం. డ్యూటరానమీ 10:12 అలాగే 16 కూడా చదువుదాం. త్వరగా చదువుదాం, కలిసి చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గంలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో పూర్ణతో సేవించాలంటే మాకు చిన్నప్పుడు బట్టి కొట్టామని మాకు తెలిసే అంట. 16వ వచనం చదివితే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటదంట. ఏంటది ముద్ర? ఆ ముద్ర వేసుకుంటే ఆటోమేటిక్గా వాగ్దానము భౌతిక ప్రపంచంలో, భౌతిక కాయంలో నెరవేరుతుంది. మరి ఆ ముద్ర ఏంటి? వాట్ ఈస్ దట్ సీల్? వాట్ ఈస్ దట్ ఐడెంటిటీ? వాట్ ఈస్ ద రికగ్నిషన్? ఒకసారి 16 అందరం కలిసి జాగ్రత్తగా చదువుదామండి. సున్నతి అంటే ఏంది? 16వ వచనం కలిసి చదువుదాం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకునుడి. ఇప్పుడు సున్నతి ఎక్కడ కావాలంట? హృదయంలో కావాలి. ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అండ్ హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ ఆల్ బిహేవియర్. మనిషి ఏం ఆలోచిస్తాడో దాని నుంచే ప్రవర్తన చేస్తాడు. కాబట్టి భౌతిక ప్రపంచంలో దేవుడు సింపుల్ ఒక లైన్లో సున్నతి అంటే గోప్యంగా చర్మము కాదు, నీ హృదయంలోని ఆ సున్నతి అహంకారము, గర్వము, ముష్కరత్వం అంటే అడ్డం తిరిగే నైజం, మెడవంచని స్వభావం, వీటిని తగ్గించుకొని అయ్యానికి ఉంటానని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో అప్పగించుకుంటారో అప్పగించుకున్న వారి మీద ఏం పెడతాడు దేవుడు? ముద్ర పెడతాడు. ఏంటా ముద్ర? సున్నతి ముద్ర. ఆ సున్నతి ముద్ర ఉన్న వారి జీవితంలో ఆటోమేటిక్గా వాగ్దానాల నిబంధన వారసత్వం ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో ఏమవుతుంది? నెరవేరుతుంది. హాగర్కి ఇంత పాఠం ఎవరు నేర్పించారో తెలియదండి. యేసుప్రభు ఒక మాట చెప్పి పో అని ఉండిపో అంటే మనమైతే 100 క్వశ్చన్ అని ఉంటే ఏమొస్తుంది? నీకు తెలుసా నా బాధ?
అసలు నువ్వు మనిషివేనా? ఆమె టార్చర్ ఎట్లా పెడతా తెలుసా నీకు? ఇవేం అనలేదండి. అనిగి ఉండిపో అంటే ఆయన చెప్పిన మాటల్లో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా? ఐ విల్ ఇంప్లిసిట్లీ ఒబే. హృదయం ముష్కరత్వం అడ్డం తిరిగే నైజం. మనిషికి బై డిఫాల్ట్ నైజమే, మనిషి నైజం ఏం తెలుసా అండి? అడ్డం తిరగడం. పిల్లలు ఎట్లా అడ్డం తిరగదు తెలుసు కదండి. పిల్లలకి నేర్పిస్తారు, అడ్డం తిరుగురా అంటారా? అంటాడు వాడు పట్టుకొని. సారీ చెప్పమంటే చెప్పాడు. చూసారు ఎప్పుడన్నా పిల్లల్ని? 2 years బాబు ఒక దగ్గర నేను పరిచయకి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ పాపం తీసుకొచ్చి ప్రేయర్ చేయండి బ్రదర్ అంటే, నేను ప్రేయర్ చేయముందు అంటే అన్నాడు నా మీద. అనేసరికి వాళ్ళ పాపం సారీ చెప్పు అంకుల్కి, సారీ చెప్పని 2 తగిలిచ్చింది. వాడు కింద పడి దొర్లాడు కానీ సారీ చెప్పలేదండి. ఆల్మోస్ట్ 45 minutes. నేను భోజనం చేసిన తర్వాత వాళ్ళ అమ్మ తీసుకొచ్చి, బ్రదర్ ఇప్పుడు సారీ చెప్తారు బ్రదర్. చెప్పాను అంటున్నాడు వాడు. మనిషికి ఎవరు నేర్పించారండి? స్వతహాగా అహం తెలియకుండానే మన మీద విలేతాండం ఆడుతున్నప్పుడు దాన్ని పెద్ద చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. దాన్నే ప్రభు అంటాడు, నేను ముద్ర వేస్తాను. ఏం ముద్ర వేయాలి? హృదయం అనే సున్నతిని, హృదయంలో సున్నతి ఏం చేయాలి? చేసుకుంటే అప్పుడు నేను ఇంకేం చేస్తా? ముద్ర పెడితే ఏమవుతుంది? ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయానికి వస్తాం. ద్వితీయోపదేశకాండం లేదా 11కి వస్తాం. 10 అయిపోయింది కదా, 11 చూస్తాం. 26, 27, 28 చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26, 27, 28 మీ ముందు పరిచయం చేసి ముగించేస్తాను. చాలామంది ఆశీర్వాదాలు కావాలని వచ్చారు, సంతోషం. దేవుని మందిరంలో నుండే, సియోన్లో ఉండే దేవుడిని దీవించాలని ఆశపడుతున్నాడు, సందేహమే లేదు. కలిసి చూద్దాం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. 27, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మీ దేవుని యెహోవా ఆజ్ఞలు మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుని యెహోవా ఆజ్ఞలు వినక ఉన్న ఎడల శాపం గురించి దేవుడు చెప్తూ ఇదే మీ 2 చాయిసెస్ పెడుతున్నాను. చాయిస్ ఈస్ యువర్స్. సున్నతి చేసుకొని సీలు ఉంటే నిత్య వాగ్దానాలన్నీ ఆటోమేటిక్గా ఏమవుతాయండి? నెరవేర్చబడతాయి. మాట చెప్పేసి ముగించేస్తాను. 100 వాగ్దానాలు పెట్టుకొని మెడ వంచనంత వరకు, ముష్కరత్వంతో అడ్డం తిరిగేంత వరకు, అణిగుండడానికి ఇష్టపడినంత వరకు 1,00,000 వాగ్దానాలు ఉన్నా సరే ఒక్కటి కూడా నెరవేర్చబడదు. నిబంధనలు కూడా నిర్వీర్యమైపోతాయి. నిత్య పుట్టలు నెరవేరాయి కానీ భౌతిక ప్రపంచాలు మాత్రం నెరవేర్చబడవు. ముగించక ముందు ఒక విషాద గాథ చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. ఒక సేవకుని ఆకస్మిక మరణానికి నేను వెళ్ళాను. నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఆకస్మిక మరణానికి వెళ్తే సడన్గా చనిపోయాడండి. 1 year కూడా సేవకు వచ్చాడు. 1 year అయింది. 1 yearలో తను నాకు 1 year బ్యాక్ స్పెషల్ మీటింగ్స్ కలిశాడు. కొన్ని ప్రాంతాలు చర్చించుకున్నాం. నేను ఆ సహోదరుడు ఒబే చేయాలని నాకు ఉంది కానీ నాకు అవ్వట్లేదు తమ్ముడు, నాకు ఒక ప్రాణం చేయి అన్నాడు. నేను కూడా ప్రాణం చేస్తాను, నా వల్ల కావట్లేదు అన్నాడు. సరే అనుకుని అయిపోయింది. 1 yearలో చనిపోయాడు. సమాధి కార్యక్రమం వెళ్ళాను. అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు ఒకటే మాట అన్నారు, బ్రదర్ భూస్థాపన అయిపోయిన తర్వాత మాకు ఒక 1 hour టైం ఇవ్వండి, మీతో మాట్లాడాలి. సరే దుఃఖంలో ఉన్నారు, శోకంలో ఉన్నారు కదా అని చెప్పి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాను. వాళ్ళు మాట్లాడుతూ బ్రదర్ ఒకటి అర్థం కావట్లేదు, బిడ్డ పోయినందుకు మేము బాధపడట్లేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన ఆయన స్తుతింగలం కాక ఆరాధిస్తున్నాం. కానీ ఒకటి అర్థం కాలే, 100 వాగ్దానాలు ఉన్నాయి ఈ బిడ్డ మీద. 100 వాగ్దానాలు దేవుని సేవ అగ్ని వల్ల కురిపించి చేస్తారని ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి అని బైబిల్ తీశారండి. నా కళ్ళలో నీళ్ళు గారిపోతున్నాయి అది సన్నివేశం చూసినప్పుడు. తల్లితో మాట్లాడిన వాగ్దానాలు, తండ్రితో మాట్లాడిన వాగ్దానాలు, ఆ కుమారుడికి చిన్నప్పటి నుంచి వచ్చిన వాగ్దానాలు, ఆయనకు వచ్చిన వాగ్దానాలు అన్నీ రాసి పెట్టుకొని తల్లి పాపం ఎత్తిపట్టి ప్రాణం చేసింది. ఇన్ని పెట్టుకొని నా బిడ్డ ఎందుకు ఇట్లా అర్ధాంతరంగా మరణించాడు? తప్పు నాదా, తప్పు బిడ్డదా, లేదా దేవుడు వాగ్దానాలు అపార్థం చేసుకున్నానా, ఏమవుతుందో అర్థం కావట్లేదు, ఒక్కటి చెప్పండి ప్లీజ్ అని. అప్పుడు నేను ఒక మాట ప్రార్థిస్తే దేవుడు నాతో మాట్లాడిన మాట వాళ్ళతో పంచుకుని ఇదేం వర్తమానం. నిత్యత్వంలో ఈ వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరాయి ఆల్రెడీ ఆంటీ. అయితే ఈ వాగ్దానాలు బిడ్డ జీవితం నెరవేర్చబడడానికి సున్నతి అంటే సీల్, భౌతిక ప్రపంచంలో అది నెరవేర్చబడాలంటే నీకు వ్యక్తిగతంగా ఆ పిలుపు ఏర్పాటుకు లోబడి శిరస్సు వంచి కష్టమైన, గాయమైన, అహము ఛిద్రమైన బలిపీఠం దగ్గర అప్పగించుకొని అధికారం ఒప్పుకొని నీ మీదున్న సేవకులే కానీ, పిలుపే కానీ, పరిచర్య కానీ, బాధ్యత కానీ నేను చేస్తానయ్యా కష్టమైనా సరే అని తగ్గించుకొని అప్పగించుకుంటేనే భౌతిక ప్రపంచంలో నెరవేరుతుంది అని. అప్పుడు వాళ్ళు అన్నమాట. అలా అయితే మరి ఆయుష్కాలను పొడిగించుంటే బిడ్డ చేసేవాడు కదా. అప్పటికి సుమారు 8.5 సంవత్సరాలు బిడ్డ తిరుగుబాటు చేస్తూ వెళ్తూనే ఉన్నాడు, పిలుపుని ఏర్పాటును వద్దని.
ఆఖరికి ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చిండో అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట చెప్పుకోవడానికి ధైర్యం చేసి చెప్పాను, ఆంటీ ఇంకా ఆలస్యం చేస్తే వాగ్దానం నెరవేర్చేది పక్కన పెడితే తన నిత్యత్వమే గల్లంత అయ్యే స్థాయికి ఆ బిడ్డ దిగజారే పరిస్థితిలో దేవుడు చూస్తూ ఊరుకోడంటే, నిత్యత్వమే విలువగా పరిగణిస్తే భౌతిక కాయాన్ని తీసుకోవడానికి ఒక నిమిషం కూడా ఆలోచించాడు. హిజ్ ఇటర్నిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కన్సిడర్ టు ద ఇటర్నల్ వాల్యూ. నిత్యమైన విలువ ముందు ఇవన్నీ కూడా తుచ్చమైనవే. అంటే ఇప్పుడు వాగ్దానాలన్నీ అయిపోయినట్టేనా, వేస్ట్ అయిపోయినట్టేనా అంటే ఒకటే మాట చెప్తాను, వాగ్దానాల నెరవేర్పు జరగాలి అంటే ఈ శరీరము, మానసిక స్థితి, మనస్సు, హృదయం మీద ఈ సున్నతి అనే ముద్ర ఉంటేనే అప్పుడు ఆ వాగ్దాన నెరవేర్పు ఏమవుతుంది, సాధ్యమవుతుంది. అంటే వాగ్దానం చేసిందో నెరవేర్చుకుని మర్చిపోయాడు, నమ్మదగినవాడు కాదా అంటే నిత్యత్వంలో ఆల్రెడీ ఏమైందండి, అది నెరవేర్చబడినది. కానీ భౌతికంగా నువ్వు దాన్ని వాగ్దాన ఫలాన్ని అనుభవించలేకపోయావు. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రభు చిత్తమైతే వచ్చే దినాలు ఎప్పుడన్నా చూద్దాం లోతుగా. కొంతమందికి అనుమానాలు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు వాక్యం విన్న తర్వాత పర్లేదు, అనుమానాలు వస్తేనే తర్వాత నివృత్తి అవుతాయి. డౌట్ వస్తేనే కదండి క్లారిటీ వచ్చేది. ఏమి డౌట్ రాదంటే బ్రెయినే పెట్టలేదని అర్థం. కంగారేం లేదు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు చేస్తాడంటే చూస్తూ 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 నీ నిత్యత్వం ఆటతాడుతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నిత్యత్వమా, తాత్కాలికమా, ప్రస్తుతమా డెసిషన్ చేసుకోవాలని దేవునికి ఒక నిమిషం ఇస్తే ప్రాణాలు ఒక నిమిషం తీసేసి నిత్యత్వాన్ని కాపాడుకుంటాడు. భౌతిక నష్టాన్ని అనుమతించకుండా ఏం చేస్తాడండి, అడ్డుపడతాడు. ఇష్మాయిల్ జీవితంలో ఒక్కసారి కానీ హాగర్ ఆ రోజు డెసిషన్ తీసుకొని బ్యాక్ వెళ్ళిపోయి ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఏంది నువ్వు చెప్పేది, నా బాధ నాకు తెలుసు, తగ్గించుకుంటూ ఇచ్చేది వాటర్ బాటిల్ దాని కొరక నేను పోయి ఉండేదని చెప్పి కానీ వెనుకలు వెళ్ళిపోయి ఉంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఇష్మాయిల్కి ఆశీర్వాదం వచ్చేదే కాదు, ఆశీర్వాదం బదులు ఏమొచ్చేదండి, శాపం వచ్చేది. ఒక తల్లి విధేయత ఆ బిడ్డనే కాదండి, ఈరోజు 12 సామ్రాజ్యాలు వాళ్ళవి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్. మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. మనలాంటి దేశాలని బతికిస్తున్నాయి ఆ దేశాలు. కింగ్డమ్స్, ఈరోజు కూడా రాజులే వాళ్ళు, కింగ్డమ్సే, వాళ్ళని ఇప్పుడు కూడా కింగ్డమ్సే అంటారు. మీరు కౌంట్ చేసి చూడండి. ఒక్క సున్నతి ముద్ర 100 సంవత్సరాల చరిత్ర ఏం చేసిందండి, మార్చేసింది. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. బిడ్డ వెళ్ళిండొచ్చు, సున్నతి అంట మమ్మీ కత్తులు తీసుకున్నారు, బాగా గాయమవుతుంది, వాళ్ళ ఏడుపులు చూస్తుంటే నాకు భయం అవుతుంది మమ్మీ, పారిపోతా అని 12-13 సంవత్సరాల బిడ్డ వచ్చి అమ్మ దగ్గరికి వస్తే అమ్మ 2 లాగి ఇదే పారిపోదామని 12 సంవత్సరాల క్రితం నేను అదే ప్రయత్నించినాను రా. ఎక్కడ, అరణ్యంలో షూర్ అనే ప్రాంతంలో. అప్పుడు దేవుడు కనిపించాడంటే, అవునా మమ్మీ దేవుడు కనిపించాడా అంటే, ఏ దేవుడు, ఎల్ రాయ్. ఏం రాయ్, ఎల్ రాయ్ అంటే అర్థం ఏం తెలుసా, చూచే దేవుడు, జాగ్రత్తను ఎక్కడ తప్పించుకున్నా చూస్తాడు. అయితే మమ్మీ నేనేం చేయాలి, పోయి అణిగి ఉండిపో, కష్టంగా ఉంది మమ్మీ అంటే. చూడండి, ఇస్సాకు పుట్టిన 8 రోజుల్లో ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేయడం అంటే అంత పెద్ద నొప్పి ఉండదు. 13 సంవత్సరాల బిడ్డకి ఎంత నొప్పి ఉంటుందండి. కానీ నిరాక్షేపం వాడు ఏం చేశాడు, శిరస్సు వంచాడు. అంతిమయాత్ర భూస్థాపన కార్యక్రమానికి చట్టం అడ్డొస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ లెజిటిమేట్ సన్, యు ఆర్ నాట్ సపోజ్ టు టచ్ ద బాడీ. తెలుసా అండి, రీసెంట్గా సెలబ్రిటీకి జరిగిన సంఘటన. మొదటి భార్య, రెండో భార్య బిడ్డ కొడుకు వచ్చి నేను పార్థదేహాన్ని మోస్తానని దగ్గరకు వస్తే రానియలేదు వాళ్ళని. పెద్ద గొడవ అయింది. అప్పుడు లీగల్ నాన్న రాసిన లెటర్ చూపిస్తే అప్పుడు అలౌ చేశారు. ఆఖరిగా నాన్న పార్థివ దేహాన్ని మోయడానికి కొరకు కెతుర్రా పిల్లలు ఉన్నారు, అందరు పిల్లలు ఉన్నారు. ఇస్సాకు సమతుల్యంగా వచ్చి పార్థివ దేహాన్ని మోయడానికి సగర్వంగా ధైర్యంగా వచ్చి నిలబడడానికి, ఏంట్రా నీకున్న గుర్తు, ఏంట్రా నీకున్న ముద్ర, వాట్ ఈజ్ యువర్ సీల్, షో మీ, వాట్ ఈజ్ ఐడెంటిటీ అంటే వాడు ఒకటే మాట అంటాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో, ఇస్సాక్ కంటే ముందు సున్నతి పొందింది ఎవరు, నేను. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ద లెగసీ, దో నాట్ ఆఫ్ ద హెరిటేజ్ ఆఫ్ ద ఐజక్, బట్ అట్లీస్ట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఇస్సాక్ యొక్క ఆశీర్వాదం నాకు రాకపోవచ్చుగాక, కానీ అబ్రహాము నా తండ్రి, నేను సున్నతి అనే ఆ గాయాన్ని తగ్గించుకున్నా. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ దా అంటే ఆలోచించండి. ఆఖరి 25వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఆఖరికి పార్థివ దేహాన్ని ఎవరు మోసారు చెప్పండి, ఎవరు మోసారండి? ఇస్సాకు అలాగే ఇష్మాయలు ఇద్దరు వచ్చి ఆఖరిగా ఆ కడచూపులు, కడసారి వీడుకోలు పార్థివ దేహాన్ని తీసుకొని పోతా ఉంటే కొన్ని వేల మంది ప్రజల మధ్యలో ఒకటే మాట అందరూ, ఆ ఇష్మాయిల్ ఎందుకు కనిపిస్తున్నాడు ఇక్కడ, సంవత్సరాల తర్వాత కనపడలేదంటే ఒకటే ముద్రండి,
ఏ సున్నతి అయితే చేసుకోకపోతే ఇంటిలో నుంచి వెళ్ళగొట్టేవారు. కానీ ఆ సున్నతి కొరకు తగ్గించుకొని లోబడి ఉండడానికి, ఆ ముద్ర పడడానికి ఇష్టపడ్డాడు. ఆ బిడ్డను ఆపడానికి ఎవరికి హక్కులు లేవు. ఆశీర్వాద వారసుడయ్యాడు. ఈరోజు సంగమా, ఆశీర్వాదం వైపు ఉంది, శాపం వైపు ఉంది. ముష్కరత్వంతో అడ్డం తిరిగిన నైజం మనకు ఉండొచ్చు, అది మానవ తరహాత మానవ నైజమే. కానీ ఈరోజు అయ్యా తగ్గించుకొని, ఈరోజు ప్రభువా నీ నిబంధన ముద్ర నా శరీరంలో, నా మనసులో, నా హృదయంలో ఉంటే చాలు ప్రభువా. ఎప్పుడు నిదాన్ని తగ్గించుకొని ఆశీర్వాదం పాత్రవాళ్ళని ఆశపడుతున్నా అంటే ఈరోజు వాక్యం నీ జీవిత చరిత్రను, భావితరాల చరిత్రను మార్చేస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు అటు తిరగకండి.